నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. అమీన్పూర్ మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటూ ఉన్నాయి. ఈ కోలాహలం మీరు చూడొచ్చు. పెద్ద ఎత్తున మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఈ ప్రాంగణానికి వచ్చి ఆడిపాడుతూ ఉన్నారు. చాలా మంది మహిళలు కనిపిస్తూ ఉన్నారు. ఆటపాటలతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బతుకమ్మ సంబరాలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, తీరొక్క పూలతో ఏ విధంగా బతుకమ్మలు పేర్చారనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? శ్రీవర్షిని. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు? చాలా ఆనందంగా ఉంది. అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. నందారం నరసింహగౌడ్ గారు మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అవును, చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అందరూ ఆడవాళ్ళు వచ్చి ఎక్సైట్మెంట్ గా ఆడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. పేరు? Tanvi. సో ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు? Actually amazing here. I experienced it the first time. It's very nice. మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేశారా? Yeah, she's one of my friend. Yeah, I bought with her. I bought her. సో ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు? బేసిక్గా ఇది ఫస్ట్ టైం నాకు. సో ఇట్ వాస్ రియల్లీ ఎక్సైట్మెంట్. కానీ ఇక్కడ ఈ కాలనీలోకి రావడం అయితే ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది అసలు యాక్చువల్లీ అయితే. సో నందారం నరసింహగౌడ్ గారు మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మీ అందరి కోసం. అదైతే రియల్ కోసం. మీ ఇద్దరైనా ఇంకా ఫ్రెండ్స్ వచ్చారా? రైట్. శ్రీ. సో బతుకమ్మని పేర్చారా మీరు? సో ఎట్లా అనిపిస్తుంది ఈ ఉత్సవాల్ని? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడండి మీరు ఉండేది? మేము ఇక్కడే బిరంగూడ. మీ పాపని తీసుకొచ్చినట్టున్నారు. మీ హస్బెండ్ రాలేదా? వచ్చారు, ఇక్కడే ఉన్నారు. బతుకమ్మని పేర్చారా మీరు? పేర్చాం. ఇవి మావే. ఇది మీద 3. ఎట్లా అనిపిస్తుంది మన దసరా సంబరాలు మన అమీన్పూర్ లో? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇంత ఘనంగా చేస్తారు మన దగ్గర. సో రోజు రోజుకి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నందారం నరసింహగౌడ్ గారు మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మీలాంటి వాళ్ళందరూ ఆడి పాడటం కోసం. ఎస్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మమ్మల్ని చాలా సాటిస్ఫై చేస్తారు. ఏదున్నా కానీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో మాకు ఇక్కడ ఉంటున్నందుకు ఇక్కడ మేము ఇది లేదు, వేరే దగ్గర వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న థింగ్ లేదు. సో ఇక్కడే మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. మొన్న గణేష్ నవరాత్రులు కూడా బాగా జరిగినాయి. గణపతి ఉత్సవం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బికాస్ గణేష్ అయితే అసలు ఎంత బాగా చేశారంటే ఇంకా మనం ఖైరతాబాద్ ఇంకెక్కడికో వెళ్ళి ఇది లేదు అని మిస్ అయ్యే ఛాన్స్ లేదు. వి ఎంజాయ్డ్ ఎ లాట్. పాప పేరు? తక్ష్విశ్రీ. అశ్విశ్రీ. ఎన్ని ఇయర్స్ అండి? 15 months. అచ్చా, 15 months. చాలా చక్కగా చూస్తుంది పాపం, డాన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. గ్రేట్ థింగ్. ఎందుకంటే పిల్లలకి ఇవే నేర్పించాలి. పిల్లలు ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ అవునండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. నమస్తే. చక్కగా బతుకమ్మని పేర్చారు. ఎట్లా అనిపిస్తుంది ఈ ఏడాది? చాలా బాగా అనిపిస్తుంది అండి. చాలా బాగా అనిపిస్తుంది. బతుకమ్మ ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకోవాలని బాగున్నదండి. నందారం నరసింహగౌడ్ గారు మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అవునండి, నాకు బాగా తెలిసిన దగ్గరేనండి. తెలిసినట్టు బాగా ఇప్పటి వరకు ఆడి పాడారా మీరు కూడా? ఆడామండి, పాడుకున్నాం. ఇంటి దగ్గర కూడా పాడుకున్నామండి. సో నిమజ్జనానికి వెళ్తున్నట్టున్నారు. అవునండి. పాప హాయ్, మీ పేరు? మనశ్రీ. సో ఎట్లా అనిపించింది? బాగా ఆడి పాడినట్టున్నావు. సూపర్ బాగుంది. సూపర్. ఈ బతుకమ్మని ఎవరు పేర్చారు? నువ్వు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎలా పేర్చాలి అనేది. నెక్స్ట్ ఇయర్ నువ్వే పేర్చాలి బతుకమ్మని. సో మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ఇన్వైట్ చేసావా? తను నమస్తే అండి. బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా చాలా బాగుందండి. యాజ్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఆడుతున్నాను. మాది ఖమ్మం, తర్వాత ఇక్కడ ఆడుతున్నాను. సో ఖమ్మంకి వెళ్ళి వచ్చినా చాలా చక్కగా ఎంజాయ్ చేయగలిగారు ఇక్కడ. ఈ బతుకమ్మను మీరే పేర్చారా? నేనే పేర్చాను. చాలా అద్భుతంగా తీరొక్క పూలతో పేర్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ నందారం నరసింహగౌడ్ గారు ఏర్పాటు చేశారు. మీ అందరూ ఆడి పాడటానికి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అందరు అక్క చెల్లెళ్ళ కోసం ఏర్పాటు చేశాడు. అందరి కోసం థ్యాంక్ యూ చెప్తున్నాము. అందరి తరపున థ్యాంక్ యూ, పెద్ద థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తున్నాయి బతుకమ్మ సంబరాలు? చాలా బాగున్నాయి. నిజంగా ఇది ఫస్ట్ టైం నేను యాక్చువల్గా, కానీ చాలా చాలా బాగున్నాయి. నేను యాక్చువల్గా బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరులో జాబా మీరు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఓన్లీ దసరా సెలబ్రేషన్ కోసం వచ్చాను ఇక్కడ. మీరు ఉండటం ఇక్కడేనా? మా పేరెంట్స్ అంతా ఇక్కడే ఉంటారు. బట్ నేను
ఫర్ నౌ నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. సో బతుకమ్మని పేర్చారా ఏమన్నా ఈసారి? పేర్చాము. వచ్చా మీకు బతుకమ్మని పేర్చడం? కొంచెం కొంచెం మమ్మీతో పాటు పేరుస్తాను. సో మీ మమ్మీ ఎక్కడ ఉన్నారు? నమస్తే ఆంటీ. నమస్తే. బతుకమ్మని పేర్చారా ఈ ఏడాది? ప్రతి సంవత్సరం పేరుస్తాం. మీ అమ్మాయి కూడా నేర్పించాలి మీరు బతుకమ్మని పేర్చడం. నేర్చుకుంటాం. తను బెంగళూరు నుంచి వచ్చింది. చాలా చక్కగా బతుకమ్మ పాడుతూ ఉంది ఇక్కడ. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం. అందుకని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. సిటీలో ఉండేవాళ్ళం. 2 years నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఎట్లా ఉంది అమీన్పూర్ లో ఈ సంబరాలు? చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇట్లాంటి ప్రోగ్రాంలు పెడితేనే అందరూ ఒక దగ్గరకు వచ్చి ఆడగలరు. అసలు పిల్లలందరికీ కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. పిల్లలందరూ బయటకు వచ్చి అన్ని మాట్లాడగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు, అందరితో కలుసుకోగలుగుతారు. మీ పేరు? రవీనా. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు? చాలా హ్యాపీగా ఉందండి చూడడానికి. అదే ఆంధ్ర 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు పాపనా? ప్రతి ఇయర్ వస్తాము, ఎంజాయ్ చేస్తాం బాగా చూడడానికి. ఇక్కడే ఉంటాం బాలాజీ నగర్ లో. మీ పేరు నానా? ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు? బతుకమ్మలు పేర్చడం అంటే తెలుసా నీకు? బాగా ఎంజాయ్ చేస్తుంది బతుకమ్మ. అన్ని నేర్చుకుంది పాప. డాన్స్ నేర్చుకుంది, బతుకమ్మ చేయడం నేర్చుకుంది. ఇక్కడికి వచ్చాక కల్చరల్ యాక్టివిటీస్ బాగా నేర్చుకుంది. మనతో పాటు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. చాలా చక్కగా బతుకమ్మలను పేర్చి ఆడి పాడి నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉన్నారు. నమస్తే అండి. మీ పేరు? శిరీష. శ్రీజ గారు, మీరే పేర్చారా ఈ బతుకమ్మని? నేనే పేర్చాను. సో గ్రేట్. మీరు ఇంత చక్కగా బతుకమ్మను పేర్చారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా మంది అమ్మాయిలకి తెలియదు బతుకమ్మను ఎలా పేర్చాలి అని. మా అమ్మ వాళ్ళు నేర్పించారు నాకు పేర్చడం. ఎక్కడ మీరు ఉండేది? నాది ఇక్కడ కాదు, భద్రాచలం. భద్రాచలం నుండి ఇక్కడికి వచ్చాను. ఎవరు మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? మీ రిలేటివ్స్ ఉన్నారా ఇక్కడ? రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది చిన్న పెద్ద అన్న తేడా లేకుండా బతుకమ్మ సంబరాలు? చాలా బాగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు మీ ఫ్రెండ్సా? మీ పేరు? నందిని. చాలా చక్కగా ఈ బతుకమ్మని మీరే పేర్చారా? నమ్మొచ్చా? నమ్మొచ్చు. రైటా. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు? చాలా బాగుంది. అందరూ మంచిగా కలిసి వేస్తున్నాం డాన్స్. మాది భద్రాచలం. ఓహో, మీరంతా భద్రాచలం నుంచే వచ్చారు. సో భద్రాచలం నుంచి వచ్చినా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మేము అక్కడి నుంచి వచ్చినా చాలా హ్యాపీగా అందరు కల్పించుకున్నాం. ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ. మీ పేరు? మీరు బతుకమ్మను పేర్చలేదా? అందరూ కలిసే ఈ 2 బతుకమ్మను పేర్చండి. నా పేరు ఆకాంక్ష. నేను భద్రాచలం నుంచి వచ్చాను. నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. బాగా అరేంజ్ చేశారు. సో మీ పేరు? నా పేరు. సో చాలా చక్కగా ట్రెడిషనల్గా అందరూ డ్రెస్సింగ్ చేసుకొని ఎట్లా అనిపిస్తుంది? ఇదే మన సంస్కృతి వాస్తవానికి. అవును సార్, చాలా బాగుంది. ఇక్కడ కూడా అక్కడ మిస్ అవుతున్నామన్న ఫీల్ లేకుండా ఇక్కడ బాగా జరుపుకుంటున్నాం. డైలీ బిజీ కాలేజీలకు వెళ్తూ ఉంటారు. ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు మాత్రం అందరూ కలిసి ఒక దగ్గర బతుకమ్మలు ఆడటం ఎట్లా అనిపించింది? చాలా బాగుంది సార్. సో ఫైనల్గా ఒకసారి బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పాలి మీరు. అందరికీ హ్యాపీ బతుకమ్మ. హ్యాపీ దసరా అందరికీ. రైట్. ఎవ్రీ ఇయర్ మీరు ఇట్లానే ఆనందంగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు? బాగా ఆడుతున్నావా బతుకమ్మ ఈసారి? ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? మీ మమ్మీ ఎక్కడ? మీ మమ్మీ. నమస్తే అండి. బతుకమ్మ శుభాకాంక్షలు. సేమ్ టు యూ. సో ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు? చాలా బాగుందండి. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం బాగా జరిగింది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారా ఈసారి మీరు? చేశాను. సో పిల్లలతో ఎంజాయ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. చాలా హ్యాపీగా ఉంది. అందరితో ఎంజాయ్ చేసాం. చాలా బతుకమ్మను పేర్చారా? బతుకమ్మను పేర్చారా? బతుకమ్మ చేసామండి మేము.
చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది వేడుక? చాలా బాగా అనిపిస్తుందండి. అయిపోయిందా? మీరు నిమజ్జనం చేశారా? చేశాము. నానా కృతిక. ఏం పేరు? కృతిక. బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ చేస్తాం. బతుకమ్మను పేర్చిందా? బతుకమ్మని పేర్చారా మీ ఇంట్లో? పేర్చాం. చూసావా ఎలా పేర్చాలో బతుకమ్మని? ఎవరెవరు వచ్చారు? మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, నేను వచ్చాం. మా మమ్మీ. మీ ఫ్రెండ్ ని కూడా ఇన్వైట్ చేసావు. ఆయన నీ పేరు? రీతు. బాగా ఆడుతున్నావా బతుకమ్మ ఈసారి? బతుకమ్మని పేర్చారా మీ ఇంట్లో? చూసావా ఎట్లా అనిపించింది? నువ్వు కూడా నేర్చుకుంటున్నావా? నమస్తే అండి, ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు మన ప్రాంతంలో? చాలా హ్యాపీగా బతుకమ్మ సంబరాలు నరసింహగౌడ్ ఆధ్వర్యంలో బాగా మన నరసింహగౌడ్ ఆధ్వర్యంలో మంచి వేడుక ఇది. వేడిపోయింది, చాలా సంతోషం. ఎప్పటికి కూడా ఇట్లా జరగాలి, చాలా సంతోషం ఉంది. దాంతో పాటు జబర్దస్త్ ఫేమ్ హరిత గారు కనిపిస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు అమీన్పూర్. హాయ్, నమస్తే అండి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఈ సంవత్సరం బతుకమ్మ ఇది నేను ఫస్ట్ టైం ఆడటం. సో నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన నందారం నరసింహగౌడ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క మహిళని చూస్తూ ఉన్నారు, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చాలా చక్కగా ఆడి పాడుతూ ఉన్నారు. నిజంగా, ఎందుకంటే ఇది తెలంగాణలోనే పూల అతిపెద్ద పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జోష్తో ఆడుతున్నారు బతుకమ్మ. తెలంగాణకే ఈ పండుగ చాలా స్పెషల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఆడుతున్నారు. అమీన్పూర్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ కలిసిన తర్వాత వీళ్ళలో ఉన్న జోష్ చూస్తే కూర్చున్న వాళ్ళకి కూడా బతుకమ్మ ఆడాలన్నంత ఇంట్రెస్ట్ ఉంది. నందారం నరసింహగౌడ్ గారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. బహుశా మీరు మొదటిసారి వచ్చినట్టున్నారు. నేను మొదటిసారి అండి రావడం. ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి. ఇక్కడికి రావడం కూడా మొదటిసారి. అంటే ఇంత ముందు కూడా నేను బతుకమ్మ ఆడాను, కానీ వేరు చోట్ల ఆడాను. ఈ ఏరియాకి రావడం ఇదే ఫస్ట్. సో మీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఆడండి. రైట్. సో ఇది ఓవరాల్ గా అద్భుతంగా బతుకమ్మ సంబరాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటున్నారు. చిన్న చిన్న పిల్లల్ని మనం విజువల్లో చూస్తే చాలా చక్కగా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు బతుకమ్మ అంటే ఏంటో తెలియని ఈ రోజుల్లో తీరొక్క పూలతో బతుకమ్మలను వాళ్ళ తల్లిదండ్రులు పేర్చి ఇక్కడ తీసుకురావడంతో చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా అద్భుతంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ సంబరాల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బతుకమ్మని పేర్చారా? పేర్చామండి. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి వస్తే పెద్దవాళ్ళు కూడా ఒక చిన్న పిల్లల్లాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు అలిసిపోయారా? అలిసిపోయి కూర్చున్నారా? లేదండి, కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది. సో నందారం నరసింహగౌడ్ సతీమణి ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. చాలా ఆనందంగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆడి పాడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. చాలా అందరూ ఆడపడుచులు అందరూ చాలా బాగా, అక్క చెల్లెలందరూ చాలా బాగా ఆడుతున్నారు. గణేష్ నవరాత్రులు, గణేశుడి నిమజ్జన వేడుక ఒక ఎత్తు అయితే బతుకమ్మ వేడుక మరొక ఎత్తు. మహిళలందరూ మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు. అవును, చాలా చాలా బాగా చేస్తాడు, హ్యాపీగా అనిపిస్తుంది. నందారం నరసింహగౌడ్ గారికి మీకు ధన్యవాదాలు చెప్పమని చాలా మంది మహిళలు చెప్పారు నాకు. సో ప్రతి ఏడాది ఇంకా వైభవంగా నిర్వహించాలి మీరు. చాలా బాగా చేస్తాం, ఇంకా అంత హ్యాపీ. అండ్ ఒక డౌట్ నాకు, మీరు ఎందుకు కూర్చున్నారు? అలసిపోయారా ఆడి ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇదే నందారం నరసింహగౌడ్ సతీమణితో కూడా మనం మాట్లాడాం. యాక్చువల్గా నందారం నరసింహగౌడ్ అనటం కన్నా నందారం నరసింహగౌడ్ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆధ్వర్యంలోనే ఈ బతుకమ్మ సంబరాలు అంబురాన్ని అంటే విధంగా సాగుతూ ఉన్నాయి. సో మనం ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసిన నందారం నరసింహగౌడ్ గారి దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం.